రేపు 20వ తారీఖు నుంచి ఆగస్టు 13 దాకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఇందులో పెట్టబోతున్నటువంటి బిజినెస్ లిస్ట్‌ని సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ మొన్న గురువారమే రిలీజ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులు ప్రవేశపెట్టబోతోంది. ఈ లిస్ట్‌లో ఈ రాజ్యాంగ 131 సవరణ బిల్లు, అదే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, రాజ్యాంగ 130వ సవరణ బిల్లు అంటే మంత్రుల తొలగింపు బిల్లు 2 కూడా లేవు. మరి ఇదేంటి అన్నటువంటిది ఇప్పుడు చర్చ. అవేమీ ఉండవు. ఇమ్మీడియేట్ ప్లేస్‌మెంట్ తీసుకొస్తారు. ఎందుకంటే ముందే తీసుకొస్తే గనక దానికి ప్లాన్ చేస్తారు కాబట్టి, మేమే ఇప్పుడు రేపొద్దున 2/3 మెజారిటీ వస్తుంది అనుకుంటే అప్పుడు బిల్లు తెస్తారు. అంటే కొంతమంది సభలో ఆబ్సెంట్ అవ్వడం, అలాగే మద్దతిచ్చే వాళ్ళ సంఖ్య పెరగడం. ఇవి 2 అంటే డీఎంకే గనక తటస్థంగా ఉండి ఓటేయకుండా ఉండేటట్టయినా, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానంటే గనక వెంటనే బిల్లు తెస్తారు. లేదు తటస్థం అనేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు. పక్కా ప్లాన్‌తోని ముందుకెళ్ళాలని ఉంది. అందుకనినే లిస్ట్‌లో పెట్టల.